రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి సంక్షేమానికి అగ్రతాంబూలం వేస్తూ ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజీ పడడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,125 కోట్లను జమ చేసిన కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లింగంగుంట్ల నుంచి సీఎం చేసిన ప్రసంగాలను ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ప్రతి ఏడాది 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామన్న మాటను నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తొలి విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మెగా చెక్కును మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. 2026 జూన్ 20వ తేదీ విడుదల చేసిన 7,000 రూపాయలు తొలి విడతలో ఇచ్చినటువంటి కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 46,85,000 మందికి 3,125 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో 1,77,545 మంది రైతులకు 117,16,00,000 రూపాయలని మరి అన్నదాత సుఖీభవలో గతంలోనే విడుదల చేశాం. ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఇవాళ 34,223 మంది రైతులకు 22.84 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవలో ఈరోజు మనం విడుదల చేస్తున్నాం. కాబట్టి ఈనాడు చెప్పిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది. నిన్ననే జరిగింది మన ఆత్మకూరు నియోజకవర్గంలో. సుపరిపాలన దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకం. 2 ఏళ్ల క్రితం పరిపాలనలోకి వచ్చే ముందు ఏవైతే చెప్పామో అవన్నీ ఒకటొకటిగా చేసి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పట్ల మరింత ఎక్కువగా మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్న కూడా చెప్పడం జరిగింది, ఇవాళ కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, వ్యవసాయ కూలీలకి సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నమ్మండి, విశ్వసించండి. రాబోయే ఇంకా 3 సంవత్సరాల కాలం మరింత ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమాన్ని మన ప్రాంతంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నెల్లూరు జిల్లా మనకి ప్రాణప్రదమైంది సోమశిల రిజర్వాయర్. సోమశిల రిజర్వాయర్ గడిచిన 5 సంవత్సరాల క్రితం ఎంత భయోత్పాతానికి గురయ్యామో మనం అందరం కూడా చూసాం. నీళ్లు ఎక్కువైపోయాయి, షట్టర్లు ఓపెన్ కావట్లేదు, పైన ఉన్న ప్రాజెక్టులు తెగిపోతున్నాయి, అన్నీ వచ్చే సోమశిల ప్రాజెక్టు మీద పడుతున్నాయి. అంటే భయభ్రాంతులైనటువంటి రైతాంగం, భయంతో కూడుకున్న పరిస్థితులు సామాన్య రైతులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటి వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం. కనీసం వాటిని రిపేర్ చేయించిన దాఖలాలు లేవు గడిచిన ప్రభుత్వం. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమశిల ప్రాజెక్టు యొక్క గేట్లు రిపేర్ చేయడమే కాదు, 2 సంవత్సరాలు మొదటి పంటకి, రెండవ పంటకి నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం 7 లక్షలు, 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాల్టి మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను అందరికీ
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.